నందమూరి బాలకృష్ణకి హిట్ అనేదే లేని టైంలో వచ్చి సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలను ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ 2 సినిమాలతో బాలయ్య, బోయపాటి శ్రీనుకు మధ్య హీరో డైరెక్టర్ అనే రిలేషన్ కాకుండా అంతకు మించి అనే అనుబంధం ఏర్పడింది. ఇదిలా ఉంచితే ప్రస్తుతం బోయపాటి శ్రీను సరైనోడు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 8న రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత బోయపాటి శ్రీను బాలకృష్ణ 100వ సినిమాపై కూర్చుని ఓ పర్ఫెక్ట్ కథని సిద్ధం చేసి జూన్ 10న బాలకృష్ణ బర్త్డే కానుకగా లాంచ్ కూడా చేయాలనుకుంటున్నారు. కానీ తాజాగా బెల్లంకొండ సురేష్ తనయుడైన బెల్లంకొండ శ్రీనివాస్ మధ్యలో అంత రచ్చ చేసేలా కనిపిస్తోంది. ఎలా అంటే శ్రీనివాస్ సెకండ్ ఫిలిం బోయపాటి శ్రీనుతో చేయాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఆ సినిమా ఆగింది. బోయపాటి శ్రీను అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ సమ్మర్ నుంచి బోయపాటి శ్రీనుతో నా సినిమా మొదలవుతుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే దీని ప్రకారం బోయపాటి శ్రీను బాలయ్య 100వ సినిమాని పక్కన పెడతాడా లేక వాయిదా వేస్తాడా అని తెలియాల్సి ఉంది. కానీ తన 100వ సినిమా విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉన్న బాలయ్య ఇప్పుడు బోయపాటి పోస్ట్ పోన్ చేయడం తనకే ఇబ్బంది అని అంటున్నారు. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందర్నీ రమ్మందా.